వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ యొక్క వారణాసి సినిమాని మనం చూస్తున్నాం. రాజమౌళి గారు గ్లిమ్స్ మనలో గ్లిమ్స్లో చూపించినప్పుడు ఆ మీటింగ్లో, ప్రమోటింగ్ మీటింగ్లో చిన్నమస్తా అమ్మవారిని చూపించారు. ఆ తర్వాత నుంచి అందరికీ కూడా ఈ చిన్నమస్తాదేవి మీద ఆసక్తి బాగా పెరిగింది. అసలు ఈ చిన్నమస్తా తల్లి ఎవరు అని. అక్కడ చిన్నమస్తాదేవి ఎవరంటే దశమహావిద్యల్లో 4వ అమ్మవారు. దశమహావిద్యలు అంటే ఏవి అని అంటే, 1 మొట్టమొదటిది మహాకాళి, 2 తార, 3 త్రిపుర భైరవి, 4వది చిన్నమస్త, 5 మనకి బగళాముఖి, 6వది రాజశ్యామల అంటాం, లేకపోతే మాతంగి అంటాం, 7వది వచ్చేసరికి ధూమావతి, 8వది షోడశి అంటే లలితాదేవి, 9వది వచ్చేసరికి మనకి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు, 10వది అమ్మవారు కమలాత్మిక అమ్మవారు. ఈ అమ్మవార్లన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణులే వీళ్ళు. గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి దేవతలు ఎక్సైటెడ్ స్టేజ్లోకి వచ్చారనమాట. ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి దేవత అంటే లక్ష్మీదేవి కమలాత్మిక అమ్మవారిగా తాంత్రిక రూపంలో ఉంటారు. అంటే మామూలు పార్వతీదేవి తాంత్రిక రూపాలు ఎత్తింది. అసలు సతీదేవిని పిలవకుండా, ఈశ్వరుని పిలవకుండా దక్ష ప్రజాపతి ఏం చేశాడు, ఈ యొక్క నిరీశ్వర యాగాన్ని, ఈశ్వరుడు లేకుండా యాగాన్ని తలపెట్టాడు. దానికి అందరినీ పిలుస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగతా దేవతలు ఋషులు అందరూ వెళ్తారు. ఇది తప్పని కశ్యప ప్రజాపతి చెప్తాడు ఆ మహర్షి. చెప్పి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఈశ్వరుడి మీద ద్వేషం, ఈశ్వరుని పిలవకుండా, యజ్ఞపురుషుడే ఆయన, యజమాని ఆయన పిలవకుండా నువ్వు చేస్తున్నావు అంటే అతను అందరినీ ఊరుకోమంటాడు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్తాడు దక్ష ప్రజాపతి. అప్పుడు ఆ యాగానికి వెళ్ళాలని చెప్పేసి పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఈశ్వరుడిని పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. పర్మిషన్ అడుగుతూ ఉంటే ఎటు వెళ్తే అమ్మవారికి మనం చెప్పాలి కదా ఆన్సర్స్. అది చెప్పలేక ఈశ్వరుడు ఎన్ని పుట్టింటికి వెళ్తానంటారండి మీ ఆవిడ. వెళ్తారంటే మీకు ఇష్టం లేదు, మీరు చెబుతారు వద్దని, ఆమె వినదు. ఎందుకు వచ్చిందని ఆమె రకరకాలుగా అడుగుతుంటే అక్కడికి వస్తే అక్కడ తప్పించుకుంటారు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా తూర్పు వైపు వెళితే అమ్మవారు తూర్పు వైపు వెళ్ళి అడిగింది. అమ్మవారు వద్దని తప్పించుకోవడానికి వచ్చేస్తుంటే అక్కడ దారికి అడ్డంగా నుంచుందన్నమాట తారాదేవి రూపం. అలాగే పడమరకి మహాకాళి రూపంలో. అలా 8 దిక్కులు, తూర్పు, పడమర, తర్వాత ఉత్తరము, దక్షిణము కాకుండా విదిక్కులు, నైరుతి, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువు, 8 దిక్కులైనవి కదా. ఆ తర్వాత 9వ దిక్కు ఊర్ధ్వము, కింద 10వ దిక్కు యొక్క పాతాళం. ఈ 10 దిక్కుల్లో 10 అవతారాలు అమ్మవారు ఎత్తింది. ఏ దశమహావిద్యలు, దశావతారాలు అమ్మవారి దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల్లో ఈ విధంగా మనము కొంచెం స్పెషలైజ్డ్ కోర్సెస్, స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే గురువు ఉండాలా, మంత్ర అనుష్ఠానము, జపము ఇవన్నీ నేర్పించాలా, గురుముఖత మంత్రం ఇవ్వాలి. దీని ద్వారా విశేషమైనటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి. వివాహాలు కావడం లేదు, అటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవుతాయి. విద్యలో రాణించడం లేదు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్య వల్ల, ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల మనం విద్యలో ముందుకెళ్ళగలుగుతాం. మరి ఈ 10 అవతారాలు, దశావతారాలు, దశమహావిద్యలు 10 చేయాలని అంటే ఒకటి చేస్తే చాలు. 10 చేయడానికి మన జీవితకాలం సరిపోదు. ఇప్పుడు తారాదేవి ఉంది, అమ్మవారు జ్ఞాన రూపంలో మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇప్పుడు చిన్నమస్తా అమ్మవారు ఉన్నారు. ఈ చిన్నమస్తా అమ్మవారు ఏమిటంటే ధైర్యానికి, ఎవరికైతే సర్ప దోషాలు అధికంగా ఉన్నాయో అటువంటి సర్ప దోషాలను తొలగిస్తుంది, కాలసర్ప దోషాలను నివారిస్తుంది. విడిగా కాలసర్ప దోషాల పూజలు అవన్నీ చేసుకోని అవసరం లేదు, మోక్షనారాయణ బలి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మంగళ దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. ఈమె ఏకాక్షుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ఆదిపరాశక్తి ఈ యొక్క చిన్నమస్తా రూపాన్ని ధరిస్తుంది పార్వతీదేవి. వాడికి ఎంత చెప్పినా సరే వినడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే పాతాళ లోకానికి వెళ్ళి హాయిగా నీకు అన్ని వసతులు ఉన్నాయి,
దేవతల్లాగే మానవుల్లాగే అక్కడ ఉండు అని, ఆ కక్షలో ఉండు అని చెప్పిన వెళ్ళేవాడు. యుద్ధం చేస్తుంటే అప్పుడు ఆ ఘోరాఘోరి యుద్ధంలో ఏమవుతుంది, చిన్నమస్తాదేవి సైన్యం అంతా, చిన్నమస్తాదేవిని పుట్టిస్తుంది అమ్మవారు. ఆవిడ సైన్యం అంతా కూడా వెళ్ళి మొత్తం 64 యోగిని మాతలను అందరినీ కూడా యుద్ధంలోకి పంపిస్తే వాళ్ళు మొత్తం రాక్షసులను అందరినీ కూడా చంపేస్తారు. ఏకాక్షుడిని కూడా చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇక రక్తదాహం, వాళ్ళు రాక్షస రక్తాన్ని మొత్తం తాగుతారు కదా, ఇక రక్త దాహం పోక ఇంకా ఆకలి అంట రక్తదాహం అంటూ అరుస్తారు. అప్పుడు ఆ యొక్క రక్తదాహాన్ని చూసి దేవతలే భయపడిపోతారు. బాబాయ్ రక్తం అంటున్నారు, వీళ్ళు మనల్ని చంపేస్తారు, ఇప్పుడు మనల్ని చంపేసి మన రక్తం పానం చేసేంత ఘోర రూపాలు ఎత్తిని అనమాట. వికృతాక్షీం ఘోర రూపాం వికృతాక్షీం లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం, తర్వాత ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. ఈ జోగులాంబ ఆదిపరాశక్తి కూడా అదే రూపం అనమాట. పంచమహాకాళికల్లో వీళ్ళంతా ఒకటి. అప్పుడు ఆ రక్త ప్రవాహాన్ని తాగుతున్నప్పుడు దాహం అన్నప్పుడు అప్పుడు మిగతా వాళ్ళ ఆ యోగిని గణాల యొక్క దాహాన్ని అంతటినీ కూడా అమ్మవారు తీర్చడానికి తన శిరస్సుని ఇలా ఖండించేసుకొని ఆ శిరస్సు నుంచి వచ్చేటటువంటి రక్తధారలతో ఆ యోగిని గణాలని ఆమె అమ్మవారి అసిస్టెంట్స్ యొక్క రక్త దాహాన్ని తీరుస్తుంది. ఒక శిరస్సులో తను కూడా అమ్మవారి యొక్క రక్తపానం చేస్తుంది. అమ్మవారి రక్తాన్ని తన రక్తం తానే తాగుతుంది శిరస్సు చేతిలో పెట్టుకొని. క్రింద రతి మన్మధులు మైథున క్రియలో ఉన్నప్పుడు వాళ్ళ మీద నుంచొని అమ్మవారు ఉంటుంది. అంటే వీటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కామాన్ని కంట్రోల్ చేస్తుంది. రతి మన్మధుల యొక్క కలయిక మైథున క్రియని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ యొక్క అమ్మవారు కుండలిని శక్తి రూపంలో, సర్ప రూపంలో ఉందంటే కుండలిని శక్తి అనమాట. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మూలాధార చక్రం విచ్ఛిన్నమవుతుంది చిన్నమస్తాదేవి వల్ల. ఆమె ఆ సాధన వల్ల బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమవుతుంది. బ్రహ్మలోకాన్ని మనకు ఆధిపత్యం వస్తుంది. దానివల్ల మనం అందరికీ కూడా బ్రహ్మదేవుడు ఏంటంటే క్రియేటివ్ పవర్స్, మంత్రాలను క్రియేట్ చేస్తాడు. సృజనాత్మకత, ఒకళ్ళు సేమ్ ఉండకుండా ఎలాగైతే క్రియేట్ చేశాడో ఆ విధంగా ఆ క్రియేటివ్నెస్ అనేటటువంటిది మనకు వస్తుంది. మణిపూరాంతర్యుత విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి ఉంటుంది. ఆ విష్ణుగ్రంథి వల్ల ఏమవుతుందండి, మణిపూరక చక్రం విచ్ఛిన్నం అవుతుంది. సాధన చేయడం ద్వారా, అమ్మవారిని ఉపాసించడం ద్వారా విష్ణు వ్యాపకం అంటే సర్వవ్యాపకం. మన పేరు అంతా కూడా సర్వత్రా వ్యాపించి ఉంటాం. సర్వవ్యాపక లక్షణాలు వస్తాయి, మన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఆజ్ఞాచక్రాంతర అడస్థ రుద్రగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రము విచ్ఛిన్నం అవుతుంది. ఆజ్ఞాచక్రం విచ్ఛిన్నమైన తర్వాత మనకి ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. రుద్రలోకం మనకి ఆధిపత్యంలోకి వస్తుందంటే లైకారక తత్వం మనకు వస్తుంది. ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళందరినీ కూడా ఎలా కంట్రోల్లో పెట్టాలి, అవసరమైతే వాళ్ళని ఎలా శిక్షించాలి, కోర్టులో కేసేసి పోలీసులు కేసు వేసి అవతలైతే రౌడీల్ని ప్రయోగించి ఎరగదన్నేయడం ఎలాగో అలా చేసేటటువంటి ఆ శక్తి మనకి, ఈ లయకారక శక్తి మనకు వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారు మనకి ఈగో అనేటటువంటిది శిరస్సును ఎందుకు ఖండించేసిందంటే ప్రతి ఒక్కరికి కూడా తల పొగలు ఉంటుంది. వినయేన శోభితే విద్య, వినయంగా ఉండాలి, మరి అది అప్పుడే శోభిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే శోభించకుండా, వినయం ఉండకుండా అహంకారం వస్తుంది, అహంకారాన్ని తుదముడిస్తుంది. లోకము, రాజమౌళి గారు ఈ సినిమాలో చాలా ఇంటర్వ్యూస్లో ఆయన అన్నారు, ఈ వారణాసి సినిమా డైరెక్టర్ ఆయనే కాబట్టి ఆయన ఏమంటారు, ఈ లోకము నువ్వు మెత్తగా ఉంటే నిన్ను ఆడించాలని చూస్తుంది, ఎదురు తిరిగి నువ్వు తాట తీస్తే తోక ముడుచుకుంటుంది. అలా అన్నటువంటి మహానుభావుడైనటువంటి రాజమౌళి గారినే ఇప్పుడు అందరూ కూడా తప్పు పడుతున్నారు. ఎలాగా, ఆంజనేయ స్వామి ఆయన ఏమన్నాడు, నాకు సహాయం చేయలేదు, మా నాన్న ఆంజనేయ స్వామిని నమ్ముతాడు, మా అమ్మ ఆంజనేయ స్వామిని నమ్ముద్ది, మా భార్య కూడా నమ్ముద్ది, మరి ఈ సమయంలో నేను కోట్ల ఖర్చు పెట్టి నేను చేస్తున్నాను, కరెంట్ ప్రాబ్లం ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది స్క్రీన్కి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్కి వస్తే మరి ఏడే ఆంజనేయ స్వామి చేస్తానంటే చేయలేదని అంటాడు. దానికి ఓ పెద్ద రాద్ధాంతం చేసి ఆయన పేరును ఉపయోగించుకుని వీళ్ళందరూ ఫేమస్ అయిపోవాలని ఏదో బోడి తెలివితేటలతో హిందూ సంఘాలు అన్నీ వచ్చినాయి. అందులో నిజమైనటువంటి నాయకులు ఎవరు లేరనమాట. ఒకవేళ ఉన్న ప్రలోభం కోసమే ఏంటంటే పేరు ప్రఖ్యాతులు రావాలి, అతని తిడితే పేరు ప్రఖ్యాతులు వచ్చేవి ఎంతకాలం ఉంటాయి. ఇవన్నీ నిందాస్తుతులు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం
అసలు ఎందుకు తిట్టాడు రాజమౌళి గారు ఆంజనేయ స్వామిని, తిట్టడం ఏముందని ఆయన బాధ వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా ఇది వారణాసి సినిమా సీరియల్ ఇది. నెక్స్ట్ మనం తర్వాయి భాగంలో నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాం. శుభమస్తు.